ఏ మ్యాన్ బాట్ ఏ వాచ్. ఒక వాచ్ కొన్నాడట. ఎంత కొన్నాడు? 4800కు కొన్నాడు. దాంట్లో 15% డిస్కౌంట్ ఉంది. అంటే 100 రూపాయల మీద 15 డిస్కౌంట్ అంటే 85. 100 రూపాయల మీద 10 డిస్కౌంట్ అంటే 90. 100 రూపాయల మీద 10 డిస్కౌంట్ అంటే 90. దీన్ని బెస్ట్ మెథడ్ ఏంటంటే 2 మెథడ్స్ చెప్తాను సార్. ఒకటి డిజిటల్ సమ్ మెథడ్, ఒకటి ప్రైమ్ నంబర్ మెథడ్. ప్రైమ్ నంబర్ మెథడ్ చాలా మందికి తెలియదు. సో కాబట్టి డిజిటల్ సమ్ పవర్ కూడా మీరు అది ఒక అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అనుకుంటారు. అది మీ అమాయకత్వం సార్. డిజిటల్ సమ్ అనేది చాలా చోట్ల మనము మిగతా కాన్సెప్ట్లతోటి యూజ్ చేయొచ్చు. ఇది 9. 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్. 9ని ఏ నంబర్ తోటి మనం లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 4 36, 9 5 45, 9 10 90. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇది 9 కాదు, ఇది 9 కాదు, ఇది 9 కాదు. ఇదేంటి సార్? 3672. ఇదేంటి? 3672. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3672. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3672. నౌ సార్ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీరు ఎప్పుడు చెప్తారు కదా సార్, ఆ లాజిక్ తోటి నాకు ఆన్సర్ దొరకబట్టండి సార్. అది కూడా చూద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నౌ ఇక్కడ మీరు చూడండి సార్. 85. 85లో 17 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 85లో 17 అనే ప్రధాన సంఖ్య దాగుంది. అంటే 17 ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం తెలిస్తే గనక చాలా ఈజీ అయిపోతుంది. 17 ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 5b మైనస్ ఏ. నేను ముందొక క్లాసులో ప్రతి ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఎలా కనుక్కోవాలి సార్? యూనిట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని ఒక సహజ సంఖ్యతోటి లబ్ధం చేయాలి. మిగతా నంబర్ నుంచి తీసేస్తే ఐదర్ ఆ నంబర్ అయినా రావచ్చు, ఆర్ ఆ మల్టిపుల్ అయినా రావచ్చు. 7 5ల 35, 35 మైనస్ 1 ఎంత సార్? 34. 34 అనేది 17 2ల 34. యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 5 తోటి లబ్ధం చేయండి, మిగతా దాని నుంచి తీసేయండి. ఇక్కడ 17 200 అవుతుంది. 3672. యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 5 తోటి లబ్ధం చెయ్యండి. 5 2 10, 5 2 10. మిగతా నంబర్ నుంచి తీసేయండి. 357. 7ని 5 తోటి లబ్ధం చేయండి. 0. అంటే ఇది కూడా 17 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 17 తో డివైడ్ అవుతుంది. యూనిట్ డిజిట్ 0 ఉంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి. 8. 8 5 40, 30 నుంచి 40 తీసేస్తే అది కాదు. రైట్. 2 5ల 10, 3672 అయింది. 3162. 2 5s are 10 అంటే 306. మనకి ఇక్కడ 3162 వచ్చింది, 3672 వచ్చింది. నా ఇక్కడ చూడండి సార్ ఎలా చేస్తున్నానో నేను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. 17 యొక్క భాజనీయత సూత్రం ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది ఒక వే. ప్రైమ్ నంబర్ ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. దాని తర్వాత ఇంకోటి 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ది పోయింది. అంటే 3162, 3261, 3672. ఈ 2 ఆప్షన్లలో మనము స్టక్ అయ్యాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడేమో 48 ఉంది, ఇక్కడేమో 85 ఉంది, ఇక్కడేమో 90 ఉంది. ఇక్కడేమో 24, ఇక్కడేమో 170, ఇక్కడేమో 90. 4 7s are 28, 28. 8 9s are 72. ఆన్సర్ రైట్ మోస్ట్ 2 ఉండాలి. అదే మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ స్ట్రక్ అయ్యాం.
ఈ రెండు ఆప్షన్లలో ఏది డిజిటల్ సమ్ 9 ఉంది, బి కాదు. అంటే మనము ఏ కాన్సెప్ట్ యూస్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, 24 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. 3162 అనేది 62 అనేది 4 తోటి డివైడ్ కావట్లేదు. మనము ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది సార్. 4800 తోటి ఒక ప్రోడక్ట్ కొన్నాను, 100 రూపాయల మీద 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను అంటే 85. 100 రూపాయల మీద 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను అంటే 90. 90 డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ప్రైమ్ నంబర్ 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది, 85లో 17 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. 3 తోటి డివైడ్ కాని నంబర్లను తీసేయండి. 3080 3 తోటి డివైడ్ కాదు. 3400 3 తోటి డివైడ్ కాదు. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. 17 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏదో చూసుకోండి. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు పర్ఫెక్ట్గా క్లియర్ అవ్వాలి. మళ్ళీ అట్లీస్ట్ ఒక 100 సార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తాను. ప్రైమ్ నంబర్ భాజనీయత సూత్రము ఫర్ ఏ ప్రధాన సంఖ్య డిజిటల్ సమ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ 3 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. దయచేసి క్యాల్కులేషన్లు అన్నీ కూడా చేసే ప్రయత్నము చెయ్యకండి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది.